నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. అసలు శ్రీదేవి గారి హస్బెండ్ కి చాలా కాలంగా గొడవలు అవుతున్నాయి. 1 ఇయర్ గా ఇద్దరు విడిపోయే ఉన్నారు. దానికి ఆన్సర్ కాదు, ఇద్దరు విడిపోయి ఉన్నారు. ఈ రోజు ఏదో దీనికోసమే ప్రెస్ మీట్ కోసమే ఆయన తెచ్చుకున్నారు అని చెప్తున్నారు. విడిపోతే ఎందుకు వస్తారు? దానికి ఆన్సర్ చెప్పండి. కూర్చోబెట్టుకున్నారు. ఫస్ట్ ఓకే, దానికి ఆన్సర్ విడిపోవడం ఏంటి? అది మా పాప ఎందుకు ఆరోపణ వచ్చింది? వస్తుంది మీ మీద. అమ్మ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను ఇద్దరం పోయి రోడ్ల మీద పడాలా? మాకు 2 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. 25 సంవత్సరాల సీనియర్ ఉన్న హాస్పిటల్స్, 33 సంవత్సరాలు ప్రాక్టీషనర్, సూపర్ స్పెషలిస్ట్. దాంట్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్, మల్టిపుల్ కన్సల్టెంట్స్ ఉంటారు. మేము కూడా వన్ ఆఫ్ ద కన్సల్టెంట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గా. ఆమె ఇప్పుడు లేదు. లేకపోవడం వల్ల నా ఒకటి మీద మొత్తం మేనేజ్మెంట్ పడింది. మొదట్లో ఆమె గెలుపు కోసం కానీ, ఆ తర్వాత కొన్ని ఫస్ట్ 2 ఇయర్స్ కానీ బాగా తిరిగాము. కరోనా టైంలో కూడా ఎన్నో చేశాము. ఆ తర్వాత మెల్లగా ఆబ్సెన్స్ వల్ల హాస్పిటల్ సఫర్ అవడం గమనించాను. గమనించిన తర్వాత అమ్మ నీకు మేజర్ ఈవెంట్స్ వస్తా, సీఎం కాబట్టి నేను రాను అని చెప్పారు. అలా లేకపోతే మా హాస్పిటల్స్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి. నేను సస్పెండ్ అయ్యా, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా. ఇప్పుడు హాస్పిటల్ లేకపోతే నేను రోడ్డు మీద పడాలా? అట్లీస్ట్ ఐ కెన్ గో అండ్ జాయిన్ మై హాస్పిటల్, రైట్? అంటే మరి ఇద్దరం కూడా రోడ్ల మీద తిరిగితే ఆ ప్రజల్లో మరి ఏదో ఒకటి మనకు బిజినెస్ అవసరం కదా. అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయారు, గొడవలు అయ్యి ఇద్దరికి. ఎవరు వెళ్ళారు పోలీస్ కేసులు? ఎక్కడ అది కూడా అది కూడా ఒక ఇలాంటి అనుమానం. దిస్ ఇస్ ద వన్ యునో రూమర్. అదే ఇప్పుడు ఇద్దరిని కలిసి చూస్తే నాకు కూడా అర్థం కాలేదు. ఇందాక రాగానే కూర్చుని ఉన్నారు ఇద్దరు, అర్థం కాలేదు. ఇప్పుడు మేము కొట్టుకున్నట్లుందా? నన్ను సపోర్ట్ చేయాలి నిజంగా అయితే. లవ్ స్టోరీ కూడా నైస్ మ్యాన్. హి ప్రొటెక్ట్ us, నో డౌట్. లవ్ స్టోరీ కూడా చెప్పారు ఇందాక. మీరే వెంట పడ్డారంటగా. నేను వెంటబడని, ఆ వెంటబడిని ఎవరైతేనేమి. అవుతుంది, చెప్పండి. నేను ఆమెకంటే సీనియర్, నేను బాగా ఎమినెంట్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాయి. చుట్టుపక్కల జూనియర్స్ కొంచెం సీనియర్స్ తో మంచి వాళ్ళని అడ్మైర్ చేస్తారు. అట్లానే మీరే చేశారంట. ఇప్పుడు నేనున్నాను గైనకాలజిస్ట్, రైట్? సో మన గైనక్ సబ్జెక్ట్స్ ఏదైనా కానీ, ఇప్పుడు మన హిస్టెక్టమీ చేసినా, ఏ సర్జరీ చేసినా కానీ, సిజేరియన్ చేసినా, యూరిటర్స్ అంటే కిడ్నీ నుంచి వచ్చే నాళాలు, అవి దానికి కోర్స్ ఎట్లా ఉంటుందంటే గర్భసంచి పక్కల వెళ్ళి మీదకి వెళ్ళి అలా వెళ్తుంటాయి. ఒక్కోసారి హిస్టెక్టమీ చేస్తున్నప్పుడు యూరిటర్స్ కట్ చేస్తాం. అంటే అది కట్ చేయము. సో అక్కడ బండిల్స్ లో అది కలిసి ఉంటుంది. అది ఎట్లంటే సపోజ్ ఎడిషన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు సీ. సో అలాంటప్పుడు బై యాక్సిడెంట్ గా ఇట్ బికాస్ ఇంత సన్నది. సో అక్కడ పక్కన వెయిన్ ఉంటుంది, యూట్రైన్ వెయిన్ ఉంటుంది, ఆర్టరీ ఉంటుంది. మరి సో విచ్ వన్ యాక్చువల్లీ ఆ రెండును కట్ చేయాలి గర్భసంచి తీసేటప్పుడు. ఎందుకంటే ఆ బ్లడ్ సప్లై తొలగించాలి, యూట్రస్ తీసేస్తున్నాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే బై యాక్సిడెంటల్ గా ఎంటాంగిల్ అయినప్పుడు అది కూడా కట్ అవుతుంది. అలాంటప్పుడు మేము యూరాలజిస్ట్ ని పిలుస్తాం. సో ఈ స్టంట్ వేసి వాళ్ళు మళ్ళీ యూనో సమ్ టైమ్స్ ఫిస్టులా తయారవుతుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి యూనో వాట్ ఎవర్ దిస్ సే దట్ యూట్రైన్ స్టంట్ చేస్తారు. సో అలా కలిసేవాళ్ళు. ఇన్ఫర్టిలిటీ అనుకోండి, నేను ఫీమేల్ పురుషులకు నేను జంట వస్తారు కదా, ఒక చోట ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ సార్ ఒక కపుల్ చూసినా అగైన్ ఫీమేల్ వెళ్ళేసి మరి నా దగ్గర చెకప్ చేసుకోవాలి కదా. అగైన్ హర్ కండిషన్ లైక్ ఇన్ఫర్టిలిటీకి గర్భసంచి ఎలా ఉంది, మరి ఓవరీస్ బాగున్నాయా, ఐవీఎఫ్ చేయాలంటే ఇద్దరు చూడాలి. మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ కలిసి అఫ్ కోర్స్. అంటే మాకు అంటే కాంప్లిమెంట్ సబ్జెక్ట్స్ అండ్ ఇద్దరు ఉంటే మంచిగా హాస్పిటల్ రన్ అవుద్ది కదా. ఇంకో వేరే వ్యక్తిని మనం వాళ్ళు కాల్ చేసిన ఇంటికి వస్తారో తెలీదు. కన్సల్టెంట్స్ మాకు 5కి వస్తారు. అంటే ప్రొఫెషన్ గురించి ఆలోచించి మీరు సార్ వెంటబడి పెళ్లి చేస్తారు. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అమ్మా. నచ్చటం ఒక వ్యక్తి నచ్చాడంటే ఏ విధంగా నచ్చుతారు? పర్సనాలిటీ అని ఉండాలా, లేకపోతే స్టడీస్ అన్న ఉండాలా, డిఫరెంట్ థింగ్స్. ప్రొఫెషన్ మ్యాచ్ అవుతుంది. దట్స్ ఇట్. కలిసి ఉండడానికి సబ్జెక్ట్ కాదు, ఫస్ట్ మనిషి నచ్చాలి. మనిషిలో మెరిట్, టాలెంట్ కరెక్ట్ చెప్పారు సార్. చూడండి, అవి కూడా ఉండాలి. కలవడం అనేది మా అంతే అంతే అనుకోకుండా కలిసింది. రెండు సో అయితే నచ్చారని చెప్తారు అనమాట ఇండైరెక్ట్. అదే కదా, ఇది బాగుంది, మంచిగా లాస్ట్ లో నవ్వుతూ ఎండ్ చేశారు, బాగుంది. అంటే ఇందాక కూడా సార్ ఏం చెప్పారంటే లవ్ మ్యారేజ్ అంటే అవునన్నారు. అవునని ఎవరిని ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చిందని అడిగాను నేను.
అడిగితే ఇద్దరం ఇష్టపడ్డామని తనే కొంచెం నా వెంటబడింది అన్నట్టుగా చెప్పారు. అంటే అది కాకుండా ఇప్పుడు ఏంటంటే వీళ్ళది ఓసీ క్యాస్ట్, కాపోజ్ అది ఎస్సీ. అది మేము ఉన్నప్పుడు మాకు క్యాస్ట్ గురించి ఎప్పుడు కూడా డిస్టింగ్విష్ చేయలేదు. వీఆర్ టుగెదర్ అసలు మాకు తెలియదు. ఈయన కాపని నాకు తెలియదు, నేను ఎస్సీ నేను కూడా మేబీ నెవర్ ఆస్క్ ఫర్ ద క్యాస్ట్. వీఆర్ టుగెదర్. వాళ్ళు అడగలే, మాకు తెలియదు. మీ పేరెంట్స్ కూడా అడగలేదు, వీళ్ళు అడగలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే సీట్ వచ్చిందో అప్పుడు ఒక మన ఎస్సీ కార్డు ఉంది కదా మనం వెళ్దాము అని వెళ్ళాం తప్పితే యా రియల్లీ గ్రేట్ అండి, అసలు రియల్లీ గ్రేట్. ఈ విషయంలో మాత్రం ఇద్దరు తెలిసినా గానీ ఎంత చక్కగా మా పిల్లలు చూడండి ఎంత బాగున్నారు. అదే కదా, అసలు మా ఇద్దరు కంటే టాప్ వాళ్ళు. మేమిద్దరం యావరేజ్ అనుకుంటాం. మీరు అన్నారు కదా మా అమ్మాయి చాలా బాగా మాట్లాడుతున్నారు. she want to do civils, IS the money, so talented. Yeah, then she'll take anthropology or we'll see her career. But only thing is that the disputes whatever ego, మీరు ఇప్పుడు అన్నారు చూడండి అనుమానాలు, ఇది ఒక అనుమానం. హస్బెండ్ లేదు విడిపోయారని. ఇప్పుడు ఇద్దరు మరి మీ ఎవిడెన్స్ which is you it's correct for you, no ఐ విట్నెస్. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు చూసిందే నమ్మాలి. ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ కైనా సరే కంపల్సరీ నేను అటెండ్ అవుతా. అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. నేను ఎందుకంటే హాస్పిటల్స్ మూసామంటే పాలిటిక్స్ అనేవి ఈ రోజు నీ కస్టమర్స్ తెలియదు, కానీ నేను బ్రతుకున్నా, నేను హాస్పిటల్ ఓపెన్ పెట్టాను, యూ కెన్ వాకింగ్, యూ కెన్ ప్రాస్పర్. అలా అది జీవితకాలం మాకు సెక్యూరిటీ ఉండాలి. అందువల్ల ఇద్దరం వెళ్ళాం. ఒకవేళ నేనే పాలిటిక్స్ వెళ్తే ఆమె నడిపించుకునేది, అట్లా ఉంటుంది. అంతేగాని ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే హాస్పిటల్ సొంత హాస్పిటల్ అన్నమాట, సెల్ఫ్ స్టార్టెడ్ హాస్పిటల్. ఒకటి ఈగో ఇన్వాల్వ్, ఒకటి గుడ్ విల్ ఇన్వాల్వ్, ఒకటి సీనియారిటీ ఇన్వాల్వ్, ఒకటి బ్యాకప్ ప్రొఫెషన్ ఇన్వాల్వ్. అన్ని కలిపితే మా హాస్పిటల్స్. సో దేవాలయం లాగా అనుకుంటా, ఆ దేవాలయం మీ అన్ని కరెక్ట్. మీరు ఎక్కడికన్నా మారేలా ఉంటే మాకు ఒక మాట చెప్పి అప్పుడు ప్రెస్ మీట్ పెడతాను.